హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రజనీ స్టోరీ. ఈరోజైతే మనం రొయ్యలు బంగాళదుంప కర్రీని చేసుకుందామండి. ఈరోజైతే పెద్ద రొయ్యలు తీసుకొని వచ్చారు. ఇవైతే ఐస్ రొయ్యలు అండి, అంటే స్టాక్ ఉన్న రొయ్యలు. మాకైతే ఎప్పటికప్పుడు మంచి ఫ్రెష్గా ఉన్న రొయ్యలు దొరుకుతాయి, కాకపోతే ఈసారి ఐస్ రొయ్యలు అనేవి తీసుకొచ్చారు కాబట్టి దీంతో నేను బంగాళదుంపలు వేసి కర్రీ చేస్తున్నానండి. బంగాళదుంపలు ఒక 3 తీసుకున్నాను, ఇలా కట్ చేసుకున్నాను. ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే నీ కర్రీ బాగుంటుంది. ముందుగా మనం రొయ్యల్ని ఏం చేసుకోవాలంటే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోనే రొయ్యలు వేసేసుకోవాలి. కొద్దిగా అందులో వాటర్ అనేది తీసేసుకుంటే మంచిదన్నమాట, ఎందుకంటే ఇవి ఐస్ రొయ్యలు కాబట్టి ఇలాగా కొద్దిగా వేడి చేసుకుంటే పెనం మీద దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుంటే ఆ వాటర్ అనేది ఇంకా బాగా వచ్చేసింది అనమాట. వచ్చేసాక ఆ వాటర్ అనేది మనం పారేయాలన్నమాట. ఆ వాటర్ మనం కర్రీలో వేయకూడదు. ఫ్రెష్ రొయ్యలు అయితే ఇలా చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఐస్ రొయ్యలు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడైతే ఫ్రై చేసేసుకున్నాం కదా, ఒక గిన్నెలోని తీసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు బంగాళదుంపల్ని కొద్దిగా ఫ్రై చేసుకుంటాం. అంటే బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే బంగాళదుంపలు అనేవి మంచి వాసన వచ్చి కర్రీ అనేది బాగుంటుంది. ఇలా పచ్చి వేసుకుంటే అంతగా బాగోదు కాబట్టి మనం ఫ్రై చేసేసుకుంటే బంగాళదుంపల నుంచి మంచి స్మెల్ అనేది వచ్చి కర్రీ అనేది ఇంకా టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అనమాట. ఈ బంగాళదుంపలు ఎక్కువసేపు వేపుకోవాల్సిన పని లేదండి, బ్రౌన్ కలర్ వరకు వచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు బంగాళదుంపలు చక్కగా ఫ్రై అయిపోయాయి కదా, వీటిని ఒక గిన్నెలోనే తీసేసుకుందాం అనమాట. ఇంతవరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు అదే ఆయిల్లో రొయ్యలు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసేసుకుందాం, ఎందుకంటే రొయ్యలు కూడా కొద్దిగా పచ్చివాసన అనేది పోతుంది కాబట్టి ఫ్రై చేసేసుకోవాలి. మామూలుగా ఫ్రెష్ రొయ్యలు అయితే ఎంత ప్రాసెస్ అనేది ఉండదు, డైరెక్ట్గా మనం వేసేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే నేరుగా పచ్చివైనా వేసేసుకోవచ్చు. ఇవి ఐస్ రొయ్యలు కాబట్టి నేను ఇలాగ ముందుగానే కొద్దిగా ఉడకబెట్టుకొని వాటర్ తీసేసి మరి కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇలాగ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆ రొయ్యలను కూడా తీసేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఇప్పుడు పోపులు వేసేసుకుందాం. పోపులు అంటే ఏమీ లేదండి, ఒక బిర్యానీ ఆకు వేసేసుకున్నాక కొద్దిగా జీలకర్ర అనేది వేసేసుకుంటే కర్రీకి మంచి స్మెల్ అనేది యాడ్ అవుతుంది అనమాట. జీలకర్ర వేసేసుకున్నాక ఒక 3 ఉల్లిపాయలు ఇలాగా సన్నగా చాప్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. సన్నగా చాప్ చేసుకుంటే ఏంటంటే గ్రేవీ అనేది చిక్కగా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయాక అందులోని ఒక 3 పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాక ఒక 3 పెద్ద పెద్ద టొమాటోలు ఇలాగా మిక్సీ చేసుకొని పేస్ట్లా చేసుకొని అందులో వేసేసుకోవాలన్నమాట. ఆ క్లిప్ అనేది కొద్దిగా మిస్ అయిందండి. ఇప్పుడు ఆ టమాటాల పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తగినంత ఉప్పు పసుపు కారం అలాగే 2 స్పూన్ల ధనియాల పొడి వేసేసుకోవాలి. ఇప్పుడు మసాలాలన్నీ కూడా చక్కగా వేసేసుకున్నాం కదా, ఇవన్నీ వేసేసుకున్నాక ఆ మసాలా అనేది టమాటా పేస్ట్కి బాగా పడుతుంది కాబట్టి మరి కాస్త ఫ్రై చేసేసుకోవాలి. మూత పెట్టి కాసేపు ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఈ ఫ్రై అయిపోతుంది అనమాట. టమాటా అనేది చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో తగినన్ని నీళ్లు పోసేసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది సరిపోతుంది అనమాట ఈ కర్రీకి. వేసేసుకున్నాక మూత పెట్టి మరి కాస్త ఉడికించుకోవాలి. ఇలా బబుల్స్ వచ్చి ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడైతే చక్కగా గ్రేవీ అనేది ఉడికిపోయింది. ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసేసుకున్న బంగాళదుంపలు అలాగే రొయ్యలు కూడా ఇందులోనే వేసేసుకొని మొత్తానికి కలుపుకుంటే కర్రీ అనేది కాసేపు ఒక్క 10 మినిట్స్ అనేది ఉడికించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ముందే ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి రెండూను, అంటే బంగాళదుంపలు రొయ్యలు కూడా ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. మన కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో లాస్ట్లో గరం మసాలా ఒక స్పూన్ వేసేసుకుందాం. గరం మసాలా వేసేసుకుంటే కర్రీ అనేది ఇంకా సూపర్ టేస్టీగా ఉండే రొయ్యలు బంగాళదుంపల కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారా, బంగాళదుంపలు కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయావన్నమాట. రొయ్యలు కూడా చక్కగా మంచి స్మెల్ వచ్చి చాలా బాగున్నాయి అనమాట. మనము ఈ కర్రీకి ఫ్రెష్ రొయ్యలు వండుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ అనేది అయిపోయింది. ఇంతేనండి ప్రాసెస్, ఏమీ లేదు, చాలా ఈజీ ప్రాసెస్. ఎప్పుడైనా రొయ్యలు ఇలా దొరికితే ఇలా మీరు బంగాళదుంపలు వేసేసుకొని చక్కగా చేసుకుంటే హ్యాపీగా ఇంటిలో పాదికి చక్కగా నచ్చేస్తుంది అనమాట. పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా హాయిగా తింటారు. ఇంకెంతేనండి వీడియో. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.